ఏడవకత్తయ్య. ఏడవనివ్వండి, బాగా ఏడవనివ్వండి. ఏ ప్రసన్న, ఏంటా మాటలు? నేను ఇలాగే మాట్లాడతాను. అసలు దీనంతటికీ కారణం నువ్వు. నేనా? కాదా? నీ మాటలు వినే కదా ఒక లెటర్ నాటకం ఆడి అమ్మని ఇంట్లో నుంచి వెళ్లేలా చేశావు. ఏ ప్రసన్న, నీకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఈ తులసి కలిసి ఆడిన డ్రామా మొత్తం ఆ మర్నాడే నాకు తెలిసిపోయింది. ఆ లెటర్ రాసింది నువ్వు కాదని, నువ్వు కోపంతో కాకుండా కూల్గా వెళ్లి గుళ్ళో కూర్చున్నావని, అన్నయ్యని అక్కడికి రప్పించి తులసితో నిశ్చితార్థానికి బలవంతంగా ఒప్పించావని, అదంతా ఈ తులసి నీ చేత ఆడించిన డ్రామా అని నాకు తెలిసిపోయిందమ్మా. అన్నయ్యతో ఈ నిజాన్ని అప్పుడే చెప్పేదాన్ని. అలా చెప్తే అన్నయ్యకి నీ మీద కోపంతో పాటు ద్వేషం కూడా కలుగుతుందని చెప్పలేదు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం చచ్చిపోతానని మమ్మల్ని నమ్మిస్తావా? అందుకే దేవుడు ఇవాళ నిన్నిలా ఏడిపిస్తున్నాడు. మేము నీకోసం అప్పుడలా ఏడుస్తుంటే కంగారు పడకండి, ఇది డ్రామా అని ఒక్క మాట చెప్పలేదు. ఇదంటే స్వార్థంతో నీ చేత అలా చేయించింది. నీకు మా మీదున్న ప్రేమ ఏమైందమ్మా? ఇవాళ అన్నయ్య నీలా నాటకం ఆడలేదు. నిజంగానే అన్నయ్యని ఎవరో ఎత్తుకుపోయారు. పెద్దవాళ్లు చేసిన పాపాలు పిల్లలకి శాపాలై తగులుతుంటాయని నువ్వే చెప్తుంటావు కదా, అది ఇదే. అన్నయ్యని ఈ తులసితో బలవంతంగా నిశ్చితార్థానికి ఒప్పించావు. దాని రిజల్టే ఇది. ఏయ్ ప్రసన్న, మీ అన్నయ్య మంచి కోసం చేస్తే అది తప్పంటావేంటి? ఏంటి మంచిది? ఏది మంచి? అశ్విన్ ఆనంది దగ్గర బందీ కాకూడదని ఆలోచించింది. అది మంచి కాదా? నా కూతురు కూడా అలాగే ఆలోచించింది. అది తప్ప? నీ కూతురు చేసింది తప్పు కాదు అని నువ్వే సర్టిఫికేట్ ఇస్తే ఎలా అత్తా? నిజంగా మా అన్నయ్యకి భార్య కావాలంటే ముందు వాడి మనసులో స్థానం సంపాదించాలి. అలా చేస్తోందా? ఏ రకంగా చూసినా మా అన్నయ్యకి తులసి మంచి అనేది చేయలేదు. అమ్మా, నువ్వింత నాటకమాడి నిశ్చితార్థానికి ఒప్పించావని అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్క క్షణం ఆలోచించు. చివరికి అది ఎంత దూరం వెళ్తుందో తెలుసా? అన్నయ్య నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడ్డు. అది గుర్తుపెట్టుకో అమ్మా. ఇప్పటికైనా నీ కొడుక్కి ఏది ఇష్టమో, ఏం చేస్తే కొడుకు సంతోషంగా ఉంటాడో అది మాత్రమే ఆలోచించు. లేదా చెప్పాగా, అన్నయ్య తిరిగొచ్చినా నీ మీద ప్రేమ మాత్రం ఉండదు. తర్వాత నీ ఇష్టం అమ్మా. ఇదేంటి తులసి ఇలా భయపడుతుంది? అంటే అశ్విన్ నన్ను దూరం పెడతాడా? దాని మొహం అదలాగే వాగుతుంది. దాని మాటలేం పట్టించుకోకత్తయ్యా. ముందు నువ్వు కాస్త తిను. దా కూర్చో. వద్దు. కూర్చో అత్తయ్యా. తిను, తినత్తయ్యా. త్రిమూర్తి తప్పించుకుని పారిపోయిన విషయం వెంటనే మహేష్ సార్కి చెప్పాలి. హలో ఆనంది. నాకు త్రిమూర్తి కనిపించాడు సార్. వాట్? ఎప్పుడు? ఎక్కడ?
ఇప్పుడే అశ్విన్ని కిడ్నాప్ చేసిన చోటే సార్. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఆనంది? అశ్విన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని వచ్చాను సార్. అసలేం జరిగింది? అక్కడ త్రిమూర్తి ఎందుకున్నాడు ఆనంది? అది ఏయ్! చెప్పురా, నీకు తెలుసు నిన్ను చంపేస్తాను. నువ్వే కిడ్నాప్ చేయించావు. చెప్పురా, ఏం చెప్పు. చేయట్లేదు. నీ దొంగ మాటలు నా దగ్గర చెప్పు. నాకు తెలీదు. చెప్పు. ఆ! అమ్మా! అంతేకాదు సార్, ఎంత కొట్టినా అశ్విని తను కిడ్నాప్ చేయలేదు అని చెప్తున్నాడు. వాడు కాకపోతే ఇంకెవరు చేస్తారు ఆనంది? ఖచ్చితంగా వాడు అశ్విని కిడ్నాప్ చేసుంటాడు. అయినా వాడిని చూసిన వెంటనే నాకు కాల్ చేసి చెప్పాలి, కానీ నువ్వు ఒక్కదానివే వెళ్ళి వాడి మీద అటాక్ చేయడం ఏంటి ఆనంది? వాడిని ఏమైనా చేసుంటే? నన్నేం చేసినా పర్వాలేదు సార్. అశ్విన్ ఆచూకి తెలిస్తే అంతే చాలు. ఫూలిష్గా మాట్లాడకానంది. అశ్విన్ గురించి నేను చూసుకుంటానని చెప్పాను కదా. సార్, అశ్విన్ని కిడ్నాప్ చేయించింది త్రిమూర్తి అని కమిషనర్ గారితో చెప్దామా? నో 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 నో, ఇప్పుడే చెప్పద్దు. ఎందుకు సార్? అదంతే ఆనంది. మీరు కమిషనర్ గారితో మాట్లాడారా? ఎందుకు ఆనంది అన్నిసార్లు అడుగుతున్నావు? చెప్పాను కదా మాట్లాడానని. అశ్విని వెతకడానికి ఒక ఫోర్స్ని కూడా అరేంజ్ చేశారు. అంతెందుకు 1 అవర్ ముందు ఆయనకి కాల్ చేసి మాట్లాడాను అశ్విన్ అప్డేట్ గురించి. అసలు మహేష్ సార్ నిజమే చెప్తున్నారా? హలో ఆనంది, నువ్వు ఒంటరిగా ఇలాంటివి ఏమీ చేయొద్దు. ముందు నువ్వు హాస్టల్కి వెళ్ళు. అశ్విన్ సంగతి నేను చూసుకుంటాను. అది కాదు సార్, అశ్విన్. ఆనంది, అశ్విన్ సేఫ్గానే ఉంటాడు, అది నా గ్యారంటీ. సరే, నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. అలాగే సార్. మీటింగ్లో ఉన్నానని కదా చెప్పారు, అలాంటిది ఇక్కడ ఉన్నారేంటి? నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? అంటే ఏదో జరుగుతుంది. మహేష్ సార్ నా దగ్గర ఏదో దాస్తున్నారు. వెంటనే ఆయన్ని ఫాలో చేయాలి.